ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నవరత్నాలు అనే ఈ పథకాలలో భాగంగా జిల్లాలో అనేక మంది లబ్ధిదారులు సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలని ప్రజలకు తీసుకొని వెళ్ళడం, ప్రజలు అర్హత ఉన్న ప్రజలందరినీ ఆయా సంక్షేమ పథకానికి ఎంపిక చేసి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఒక క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంక్షేమ పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాను అలానే నాన్ డీబీటీవి కూడాను ఎప్పటికప్పుడు ఒక క్యాలెండర్ ప్రకారం మనం అందజేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది టెక్నికల్ కారణాల వల్ల కానీ లేదా అప్పటికీ అర్హత లేక తర్వాత అర్హత వచ్చిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ లబ్ధి చేకూర్చాలి అన్న ఉద్దేశంతో ద్వైవార్షికం అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మిస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఏదైనా కారణాల వల్ల రాకపోయిన వాళ్ళు ఎవరైనా అర్హత ఉండి ఆ సంక్షేమ పథకం వారికి చెందకుండా ఉంటే వారికి అందించాలన్న ఉద్దేశంతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ద్వైవార్షిక మంజూరు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ప్రారంభించి అందజేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ రోజున ఈ బయాన్యువల్ శాంక్షన్స్ ద్వారా మన జిల్లాలో 3,317 మంది లబ్ధిదారులకి 5,07,00,000 రూపాయలు వారి అకౌంట్లకి జమ చేయడం జరిగింది. ఇందులో వివరాలు ఇవ్వాలంటే జగనన్న అమ్మఒడి 2,037 మంది లబ్ధిదారులకి 2,92,54,000, అలానే ఈబీసీ నేస్తం 359 మందికి 53,85,000, జగనన్న చేదోడు 540 మంది బెనిఫిషరీస్కి 54 లక్షల రూపాయలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోపా కింద 85 మంది లబ్ధిదారులకి 69,80,000 రూపాయలు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 130 మంది లబ్ధిదారులకి 19,50,000, అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 174 మంది లబ్ధిదారులకి 17,40,000, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద 2 లబ్ధిదారులకి 48,000 రూపాయలు. ఈ విధంగా మిస్ అయిపోయిన లేదా ఆ టైంకి వారికి ఏ కారణం వల్లైనా ఆ పథకాలకు అర్హత ఉండి లబ్ధి చేకూరని వారందరినీ కూడా ఈరోజు గుర్తించి సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఆ లబ్ధిదారులని మళ్ళీ దరఖాస్తు తీసుకొని వాటిని వెరిఫై చేసి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన తదుపరి ఈరోజు వీరందరికీ కూడా ఈ లబ్ధి చేకూరింది. సో ఈ రకంగా క్రమం తప్పకుండా ఎవరైనా ఎక్కడైనా మిస్ అయితే ఇంకా రాదు అన్న పరిస్థితి లేకుండా ప్రతి 6 మాసాలకు ఒకసారి ఈ కార్యక్రమం అయిపోగానే లాంచ్ అయిపోగానే 1 నెల రోజుల లోపల మళ్ళీ ఒకసారి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్లికేషన్ పెట్టించి దాని ప్రతి క్రమం తప్పకుండా 6 నెలలకు ఒకసారి ఈ రకంగా మంజూరు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా అర్హత ఉండి ఉన్న ఎవరు కూడా మిగిలిపోకుండా వారికి ఈ సంక్షేమాన్ని అందిస్తున్నారు. సో ముఖ్యంగా ఇంత పకడ్బందీగా అమలు చేస్తూ ఈ కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా ఎవరూ మిస్ కాకుండా ఇంత లబ్ధి చేకూరుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వకంగా గుంటూరు జిల్లా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్తే. అస్సలాము అలైకుం. బయాన్యువల్ అంటే సంక్షేమ పథకాలు అందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. కొంతమందికి అర్హులై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా అర్హులై ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు రాలేదు, లేకపోతే ఏమో వాళ్ళు కరెంటు బిల్లులో లేకపోతే చాలా టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు, ఆ టైం కల్లా వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేయని వాళ్ళందరి కోసం జగనన్న బయాన్యువల్ అంటే 6 నెలలకు ఒకసారి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విధంగా వాళ్ళని రీవెరిఫికేషన్ చేసి వాళ్ళకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కల్పించడం జరిగింది. మీరు చూసుకుంటే ఏ రాష్ట్రం కూడా ఇంత చక్కగా ప్రజలకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి ఏమి వాళ్ళకి నేను తోడుండాలి అని చెప్పి ఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా లేదు. జగనన్న ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడు చేరువు ఉంటూ వాళ్ళ కష్టాల్లో కూడా వాళ్ళ ఇబ్బందుల్లో కూడా నేనున్నాను అని చెప్పి భరోసా ఇస్తూ మరి ప్రతి సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి కానీ మీరు ఎక్కడ చూసుకున్నా ఈ రాష్ట్రంలో చక్కగా జరుగుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో దాదాపుగా 5,07 లక్షలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పథకాలకి అర్హులైన వాళ్ళ పథకాలకి వాళ్ళకి అకౌంట్లో వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బయాన్యువల్ అని ఈ స్కీమ్ తీసుకొని వచ్చి ఈ స్కీమ్లో 1902కి కంప్లైంట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా స్పందనలో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు అందరికీ అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమం తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మంచి చేసే వాళ్ళకి తోడుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.